అందరికీ నమస్తే. ఈరోజు ఒక బెస్ట్ క్లాస్. అంటే ఏదైనా ఒక కేసు టైమ్‌కు ఫైల్ చేయకపోతే, ఆ తరువాత ఫైల్ చేస్తే కోర్ట్ తీసుకుంటుందా? తీసుకోదా? లిమిటేషన్ యాక్ట్ సెక్షన్స్‌లో ఏముంది? అప్పీల్ గాని, అప్లికేషన్స్ గాని, పిటిషన్స్ కానీ, రివిజన్స్ కానీ తర్వాత ఫైల్ చేయాలంటే కోర్ట్ ఏ రీజన్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కన్సిడర్ చేస్తుందో చూద్దాం. యాక్చువల్‌గా లేట్‌గా వేసే పిటిషన్ పేరు డిలే కండోనేషన్ పిటిషన్. ఇప్పుడు కండోనేషన్ పిటిషన్ అంటే ఈ క్లాస్‌లో నేర్చుకుందాం. కోర్టు నిర్ణయించిన లిమిటేషన్ పీరియడ్ గడువు కాలం దాటిపోయిన తర్వాత కేసు అప్పీల్ ఫైల్ చేస్తే, ఆ డిలేని మన్నించండి అని కోర్టు నుండి కోరే పిటిషన్ డిలే కండోనేషన్ పిటిషన్. భారతదేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 సెక్షన్ 5 ప్రకారము సఫిషియంట్ కాజ్ ఉంటే అప్లికేషన్స్ లేట్ అయినా గూడా, అప్పీల్ డిలే అయినా కూడా మన్నించే అవకాశం ఉంటుంది. అయితే ఆ కేసుకు సంబంధించి సరైన కారణాలు, డాక్యుమెంట్స్ ఉంటే అవి తెలియపరిస్తే కోర్టు వినే అవకాశం ఉంటుంది కేసు మరలా. సాధారణంగా సెక్షన్ 5 అప్పీల్స్, అప్లికేషన్స్‌కు వర్తిస్తుంది. అయితే ఒరిజినల్ సూట్ ఓఎస్‌లకు అన్ని సందర్భాల్లో వర్తించదు. లిమిటేషన్ దాటి కండోనేషన్ పిటిషన్ కూడా లేకపోతే ఆ కేసు మిస్ అవుతుంది. లిమిటేషన్ దాటి కండోనేషన్ పిటిషన్ కూడా లేకపోతే కేసు పోతుంది. కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. అవి చూద్దాం వన్ బై వన్. అంటే సెక్షన్ 14 ప్రకారము కేసు తప్పు కోర్ట్‌లో వేసి అంటే జ్యూరిడిక్షన్‌లో లేని కోర్ట్‌లో 6 నెలలు కేసు నడిస్తే, ఆ 6 నెలల్ని మినహాయించవచ్చు. అక్కడ టైం వేస్ట్ అయితే ఆ కాలాన్ని లిమిటేషన్ లెక్కలోకి తీసుకోరు. సెక్షన్ 12 ప్రకారము జడ్జిమెంట్ కాపీ, డిక్రీ కాపీ తీసుకునే లోపు గడిచిన సమయాన్ని లిమిటేషన్ లెక్కలో నుంచి తీసివేయవచ్చు. కోర్టు ముఖ్యంగా అడిగేదేంటంటే ఎందుకు ఆలస్యమైంది? అయితే ఇక్కడ కొన్ని సివిల్ కేసులలో కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు, హాస్పిటల్ అయ్యాడు, తీవ్ర అనారోగ్యం, కేసు పత్రాలు దొరకకపోవటం, కేసు వేయటం అంటే మిస్టేకెన్‌గా జ్యూరిస్డిక్షన్. అడ్వకేటు కొన్ని సందర్భాల్లో మిస్టేక్ చేయటం, యాక్సిడెంట్ అవ్వటం పర్సన్‌కి, నేచురల్ కెలామిటీస్, కొన్ని గవర్నమెంట్ కేసుల్లో వాళ్ళు చేసే ఆలస్యం అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఒక్కోసారి లేట్ అవుతుంటుంది. అవి కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కేసు వేసిన వారు అశ్రద్ధగా, నెగ్లిజెన్స్‌గా టైం లేదండి మాకు కుదరలేదు అని జనరల్‌గా సమాధానం చెప్పినట్లయితే కేస్ పోతుంది. సో, క్లియర్‌గా, జెన్యూన్‌గా రీజన్ ఉండాలి. కేసు కండోనేషన్ పిటిషన్ వేయాలంటే కేసులలో కోర్టు 3 విషయాలు చూస్తుంది. డిలే ఎంత ఉంది? అంటే 10 రోజులా? 6 నెలలా? సంవత్సరమా? 2 సంవత్సరాలా? మొదట పార్టీకి నష్టం జరుగుతుందా? కారణాలు హానెస్ట్‌గా ఉన్నాయా లేదా? అనేటటువంటిది కోర్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఆఫ్టర్ లిమిటేషన్ పీరియడ్ యూ మస్ట్ ఫైల్ విత్ సమ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మెయిన్ కేస్ ఏంటి? అప్పీల్ ఏంటి? దాంతో పాటుగా డిలే కండోనేషన్ పిటిషన్ ఫైల్ చేయాలి. దానికి అఫిడవిట్, ఆలస్యానికి గల కారణాలు వివరించాలి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ గురైతే ఆ డాక్యుమెంట్సు, ట్రీట్మెంట్ తీసుకుంటే మెడికల్ రికార్డ్సు, అవసరమైతే అన్నీ అటాచ్ చేసి పిటిషన్ ఫైల్ చేయాలి. లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన కండోనేషన్ పిటిషన్ ద్వారా లిమిటేషన్ యాక్ట్ 1963 సెక్షన్స్ 5 ప్రకారము అప్పీల్ అయినా, అప్లికేషన్ అయినా వేసే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ది లిమిటేషన్ యాక్ట్ 1963లో 32 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక విధానం తెలియజేస్తుంది. ఏ కేసైనా సక్సెస్ అవ్వాలంటే ఇది అబ్జర్వ్ చేసి సూట్ గాని, అప్పీల్ గాని, రివిజన్ గాని, అప్లికేషన్స్ గాని ఫైల్ చేస్తే కేసు స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకనే ఎవరైనా కేస్ ఫైల్ చేసేటప్పుడు లిమిటేషన్ దాటిపోయిందా లేదా అనేది చూసుకొని, పరిశీలించి డ్రాఫ్టింగ్ పక్కాగా చేసుకొని సూట్ ఫైల్ చేయడం ద్వారా సక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ పీరియడ్ ఉందంటే దట్ ఈస్ ఓకే. ఒకవేళ పీరియడ్ దాటిపోతే గమనించుకొని చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? కండోన్ పిటిషన్ మీనింగ్ ఏంటి? అది ఏ సందర్భాల్లో వేసుకోవచ్చు? ఎటువంటి కారణాలు చూపించాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలనే విషయాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో లిమిటేషన్ యాక్ట్ గురించి మెయిన్ సెక్షన్స్ తెలుసుకుందాం. సెక్షన్స్ వైస్‌గా. ఫాలో ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.